Taste the Daily. నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అనుకున్నదే జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. ఇండియా కూటమిలో లుక్కలుక్కలు షురూ అయ్యాయి. అలయన్స్ లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ కు మిత్రపక్షాలు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఇక చాలు, మేం మీతో నడిచేదే లేదని కుండబద్దలు కొట్టేస్తున్నాయి. మీ దారి మీదే, మా దారి మాదే అని క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇండియా కూటమిలో కొనసాగే పార్టీలు ఎన్ని, బయటకొచ్చే పార్టీలెన్ని అన్న చర్చ అయితే మొదలైంది. అటు రాహుల్ నాయకత్వం పైన మిత్రపక్షాలకు ఆశలు సన్నగిలుతున్నాయి. మమత నాయకత్వానికి మద్దతు పెరుగుతోంది. ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయా? కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు ఝలక్కిస్తున్నాయా? మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలతో ఇండియా కూటమి పరిస్థితులు తల్లకిందులవుతున్నాయా? ఎన్డీఏను ఇంటికి పంపుతామన్న పార్టీలే అలయన్స్ కు బై బై చెప్పేస్తున్నాయా? మాకు మేమే, మీకు మీరే అని క్లారిటీ ఇచ్చేస్తున్నాయా? ఇండియా కూటమి చీలికలు షురూ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు మిత్రపక్షాలు ససేమిరా అంటున్నాయి. లోక్సభ ఎన్నికల ఫెయిల్యూర్తో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బయటపడ్డాయి. ఒకే ఒక్క రాష్ట్రం ఎన్నికల ఫలితాలను దేశ రాజకీయాలను మార్చేస్తోంది. మీ వెంటే మేమంతా అన్నవారంతా సొంత దారి చూసుకుంటున్నాయి. తమను పట్టించుకున్నప్పుడు కూటమిలో ఇందుకు కొనసాగాలి అనే వాదనను మిత్రపక్షాలు తెరపైకి తెస్తున్నాయి. హస్తం పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తున్నాయి. లోక్సభ ఫలితాలిచ్చినటువంటి బూస్ట్ను కాంగ్రెస్ కొనసాగించలేకపోయిందని టీఎంసీ, ఆప్, సమాజ్వాదీ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. హస్తం పార్టీతో కొనసాగితే తమకే నష్టమన్న భావనతో కూటమికి దూరంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఫలితాలు కూటమి అంచనాలు దెబ్బకొట్టాయి. దీంతో ఒక్కో పార్టీ ఇండియా అలయన్స్ కు దూరమవుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు గత ఏడాది ఏర్పడిన ఇండియా కూటమికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ సీట్లు రాకుండా అడ్డుకోవడంలో, సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేయడంలో ఇండియా కూటమి సక్సెస్ అయింది. ఇక అదే సమయంలో మరిన్ని సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకునే వరకు కూడా వెళ్లింది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కలిసికట్టుగా పోరాడలేదని, ఐక్యంగా పోరాడి ఉంటే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇండియా కూటమిలో ఉన్న లుకలుకలు కాస్త ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ కథ ముందుకొచ్చింది. సో మళ్ళీ కథ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టివ్గా బీజేపీని ఎదుర్కోలేదు, రాహుల్ గాంధీ ఎదుర్కోలేడు అంటూ మొదలుపెట్టారు. అందువల్ల మొదటి రీజన్ మిత్రపక్షాల కాంగ్రెస్ పైన కాస్త క్వశ్చన్స్ రైజ్ కావడానికి కారణం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన ఎదురుదెబ్బ. ఇక రెండవది, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఇతర ఇండియా కూటమి పక్షాలకు ఆందోళన ఏంటంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నెరేటివ్ వస్తే తమకు ఇబ్బంది, అది మోడీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిని చావు దెబ్బకొట్టాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మధ్య చిచ్చును రాజేశాయి. కాంగ్రెస్ పక్షాలు ఒకటి అనుకుంటే ఫలితాలు మరోలా వచ్చాయి. దీంతో కూటమిలో పార్టీలు కాంగ్రెస్ పార్టీపై అగ్గి మీద గుగ్గిలమయ్యాయి. హర్యానా, మహారాష్ట్రలో ఓటమికి హస్తం పార్టీ చేసిన తప్పిదాలే కారణమని వేలెత్తి చూపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇండియా కూటమి ఆ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోరంగా విఫలమవడంతో నాయకత్వ మార్పుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అవకాశం వస్తే ఇండియా కూటమిని నడపడానికి సిద్ధమని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం వస్తే కూటమిని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తానని స్పష్టం చేశారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న మమత ముఖ్యమంత్రిగా, కూటమి చీఫ్గా పనిచేస్తానని అన్నారు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేమే పెద్ద ఒపోజిషన్ పార్టీ అని కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రభుత్వం బట్టి అందరూ లోపల అవకాశం కోసం ఆ కూటమిలో చూసే. ఎప్పుడైతే మహారాష్ట్రలో, జార్ఖండ్లో, అలాగే హర్యానాలో కాంగ్రెస్కి అనుకున్న రిజల్ట్స్ రాలేదు. మహారాష్ట్ర, హర్యానా అద్భుతంగా విశేషంగా బీజేపీ గెలిచింది. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల వరకు ఛాలెంజ్ బీజేపీకి ఉండదు, మనం వాళ్ళతో ఎందుకు ఉండాలి అన్న ఫీలింగ్ వచ్చి మమతా బెనర్జీ నేనే అయితే నాయకత్వం బాగా చేస్తాను అన్నది. ఆమెను సపోర్ట్ చేస్తే చాలా మంది నాయకులు వచ్చారంటే రాహుల్ గాంధీ మీద కూడా నమ్మకం తగ్గిపోయింది. విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సారథ్యానికి క్రమంగా కాంగ్రెసేతర నేతల మద్దతు పెరుగుతోంది. ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, ఎస్సీ, శివసేన, యూబీటీ నేతలు మమతా బెనర్జీకి మద్దతుగా గళం విప్పారు. కాంగ్రెస్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తాజాగా ఈ జాబితాలో చేరిపోయారు.
ఎన్నికల్లో బెంగాల్కు వెలుపల గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అలాగే అరుణాచల్ వంటి రాష్ట్రాల్లో టీఎంసీ ప్రభావం పెద్దగా ఏమీ లేదంటున్న కాంగ్రెస్ అభ్యంతరాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ తోసిపుచ్చారు. ఇండియా కూటమిని మమత నడిపిస్తుందన్న ఆయన నాయకత్వం బాధ్యతలు అప్పగించాలని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడైన ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ సైతం మమత సారథ్యంపై ఎటువంటి అభ్యంతరం లేదని, నిర్ణయం మాత్రం ఏకగ్రీవంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం వహించడంపై పార్టీ నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని, అది టీఎంసీ వల్లే సాధ్యమని మమతా బెనర్జీకి మద్దతు పలికే పార్టీలు, నేతలు చెబుతున్నారు. అందుకే ఇండియా కూటమి చీఫ్ గా దీదీ పేరును ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిన్న మొన్నటిదాకా బీజేపీతో సఖ్యతగా మెలిగిన వైసీపీ సైతం మమతా బెనర్జీ నాయకత్వానికి మద్దతు ప్రకటించింది. 42 లోక్సభ స్థానాలున్న పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న దీదీ ఇండియా కూటమిని నడపడానికి సరైన వ్యక్తి అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిని సమర్థవంతంగా నడిపిస్తానని మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడంతో ఇండియా కూటమిలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి ఇండియా కూటమి చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమాజ్వాదీ పార్టీ, ఉద్దవ్ ఠాక్రే, శివసేన పార్టీలు కూడా బెంగాల్ సీఎంకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఇండియా కూటమిలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించేందుకు తాము పూర్తిగా మద్దతిస్తున్నట్టు ఎస్పీ జాతీయ ప్రతినిధి ఉదయ్ వీర్ సింగ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి టీఎంసీ గట్టి పోటీనిస్తోందని, కమలం పార్టీని నిలువరించడంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి భాగస్వాములకు చోటు కల్పించలేదని ఆరోపించారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మాట విని ఉంటే ఎన్నికల ఫలితాలు వేరుగా ఉండేవని మండిపడ్డారు. అదానీ అంశంపై పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేపట్టారు. అయితే ఇందులో టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ నేతలు పాల్గొనలేదు. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాలకు హాజరవడంతో కూటమిలో చీలికలపై ఒక క్లారిటీ వచ్చింది. మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగించడానికి కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? కూటమిలోని మిత్రపక్షాలను ఒప్పిస్తుందా? నిజంగానే మమతా బెనర్జీకి అంత సీనుందా? మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్తోనే ఢిల్లీలో కేజ్రీవాల్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారా? కాంగ్రెస్ తో లాభం లేదని భావిస్తోందా? ఫెయిల్యూర్ నాయకుడిగా రాహుల్ గాంధీని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారా? 2024 లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చి ఇండియా కూటమి పేరుతో ఎన్డీఏను ఢీకొట్టాయి. బీజేపీని 240 సీట్లకే పరిమితం చేయడంలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు అదే ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతోంది. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. మీతో కలిసి ప్రయాణం చేసేది లేదని తెగేసి చెప్పేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తీసుకునుంటే ఫలితాలు మరోలా ఉండేవని కూటమి నేతలు కొందరు అభిప్రాయపడ్డారు. 2% ఓట్లున్న ఆప్ మద్దతు తీసుకోకపోవడంతో మహా వికాస్ అఘాడీ చేసిన పెద్ద తప్పని అంటున్నారు. ఆమ్ ఆద్మీ అఘాడీలో భాగస్వామ్యం అయి ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాలి కదా, తర్వాతే మళ్ళీ ఎలక్షన్లు. కాంగ్రెస్ పార్టీ మనకు తీసుకొచ్చింది ఏం లేదు. ఒక పక్కన ఆ ఫీలింగ్ కూటమికి వచ్చింది. తర్వాత కూటమిలో కూడా నాయకులు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అందరిని కలిసి తీసుకెళ్లలేదు, మర్యాదగా గౌరవంగా చూడలేదు, ఇవ్వాల్సిన చోట్ల సీట్లు ఇవ్వలేదు, ఎన్నో కంప్లైంట్స్ వచ్చింది. దాంతోపాటు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దాదాపు 20 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు. కొత్త మొహం కాదు. ప్రధానమంత్రి ఫేజ్ 3 జనరల్ ఎలక్షన్స్ ఉండి ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఎవరి దారి మీద వాళ్ళు వెళ్తే మంచిదేమో. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షాల అభిప్రాయాలను కాంగ్రెస్ పరిగణలోకి తీసుకోకపోవడంతో అఘాడీ కొంపముంచిందని ఇండియా కూటమి మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ నాయకత్వ బాధ్యతలు అడగడంలో తప్పేమీ లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇండియా కూటమిలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్టు శివసేన, ఉద్దవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఇండియా కూటమి చీఫ్ గా దీదీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, శివసేన పార్టీ నేత గానీ ఎవరున్నా సరే తామంతా కలిసే ఉంటామని చెప్పారు. అంతేకాకుండా ఇదే విషయంపై మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు త్వరలోనే కోల్కతా వెళ్తామని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇండియా కూటమి బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మమతా బెనర్జీ చెప్పినట్టు ఆమె పార్టీ నడుస్తుందని, తాము కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలనే పాటిస్తామంటూ హస్తం పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ సరైన ప్రదర్శన చేయకపోతే తానేం చేయలేనంటూ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మమతా బెనర్జీ అన్నారు.
బెంగాల్ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. జాతీయ స్థాయి బాధ్యతలకు సంబంధించి మమతా బెనర్జీ సామర్థ్యాన్ని ప్రశ్నించింది. బెంగాల్లో వరుసగా 3 సార్లు అధికారం చేపట్టినప్పటికీ దేశవ్యాప్తంగా టీఎంసీని విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని గుర్తు చేసింది. బెంగాల్ను దాటి పార్టీని విస్తరించలేని సీఎం జాతీయ స్థాయి నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఎలా రాణించగలరు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రజల్లో ఫెయిల్యూర్ నాయకుడిగా చిత్రీకరించేందుకు టీఎంసీతో పాటు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యామని స్పష్టం చేస్తోంది. 50 నుంచి 100 పార్లమెంటు స్థానాలు గెలవడంతో రాహుల్ గాంధీ పాత్ర మరువలేందని కుండబద్దలు కొడుతున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 3500 కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇండియా కూటమిని రాహుల్ గాంధీ లీడ్ చేస్తారని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు సాధిస్తుందో ఆ పార్టీకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అంటున్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పొత్తులకు దూరంగా ఉంటామని, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనతో ఇండియా కూటమికి ఊహించిన ఎదురుదెబ్బ తగిలినట్టయింది. వాస్తవానికి ఇంతకు ముందే ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటించింది. ఢిల్లీలోని మొత్తం 50 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీలో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేశాయి. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. మొత్తం లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది పంజాబ్లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఆప్ నిరాకరించింది. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. దీనికి ముందు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. దీన్ని చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి విడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇండియా కూటమిలో మొదలైన అంతర్గత పోరును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీని కాంగ్రెస్ ను ఒంటరిని చేసేందుకు పావులు కదుపుతోంది. మోడీని ఓడించడం తప్ప మరే ఉమ్మడి ఎజెండా లేని గ్రూపుగా ఇండియా కూటమిని పోల్చింది. మోడీని ఓడించడం ఇండియా కూటమిలోని పార్టీలకు ఎప్పటికీ సాధ్యం కాదని కాషాయ పార్టీ స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం లేని వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందని వాగ్బాణాలు సంధించింది. అధికార దాహం, అవినీతి వంశాలను కాపాడటమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇండియా కూటమి తప్పులే ఎన్డీఏ కూటమికి కలిసొస్తున్నాయా? కూటమిలో కుమ్ములాటల్నే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? 200 సీట్లొచ్చినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి మాత్రమే ఉందా? మరి ఈ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు? మిత్రపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో బీజేపీ సక్సెస్ అయినట్లుగా హస్తం పార్టీ ఎందుకు కాలేకపోతోంది? లోక్సభ ఎన్నికల ఫలితాల దాకా ఇండియా కూటమిలోని పార్టీలు కలిసిగట్టుగానే ఉన్నాయి. హర్యానా, మహారాష్ట్ర ఫలితాలతో కుదుపు మొదలైంది. ఒక్కో పార్టీ మెల్లగా బయటకొచ్చేస్తున్నాయి. మమతా బెనర్జీ కెప్టెన్సీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెను సమర్థించేవారు కూడా పెరుగుతున్నారు. దీదీ ఇచ్చిన జలక్ నుంచి కోలుకోకముందే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ కు నమ్మిన బంట్లా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ సైతం మమతకు మద్దతివ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. కలిసికట్టుగా పనిచేయాల్సిన నేతలే కొట్టుకోవడంతో కాషాయ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. కూటమిని నడిపించలేని నేతలకు బీజేపీని, మోడీని ఓడించే సత్తా ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. 200 ఎంపీ సీట్లు సాధించినా సరే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా మోడీకి మాత్రమే ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి నేర్పుందా అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ 200 సీట్లు సాధించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితే. హస్తం పార్టీ స్వయంకృత అపరాధాలే బీజేపీకి, మోడీ నాయకత్వానికి కలిసొస్తున్నాయి. స్పష్టమైన వ్యూహాలను రూపొందించడంలో కాంగ్రెస్ కు ప్లానింగ్ కొరవడిందే. ప్రస్తుత రాజకీయాలకు, పాత రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఎలక్షన్ స్టంట్, పొలిటికల్ డ్రామా, రాజకీయాలేంటో, నిబద్ధతతో చేసే రాజకీయమేంటో ప్రజలకు తేడా తెలుస్తోంది. రాజకీయంగా వ్యూహాత్మక విధానాలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి కేడర్ దూరమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నరేంద్ర మోడీ ఈ వయసులో కూడా 16 గంటలకు పైగా పనిచేస్తుంటారు. తన పనితో పాటు పార్టీ గురించి, రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారు. ఆ స్థాయిలో రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని పనిచేస్తున్నారా అన్నది ఆలోచించుకోవాలి. కేవలం ప్రచారం చేసి ఆ తర్వాత తమ తమ వ్యక్తిగత జీవితాలకు పరిమితమైతే ఇప్పుడున్న రాజకీయాలకు సరిపోదని, గెస్ట్ అపీరెన్స్ నడవదని కొత్త తరహా పాలిటిక్స్ చాటి చెబుతున్నాయి.
కాంగ్రెస్ చేస్తున్న తప్పులు తమకు అడ్వాంటేజ్ ఎలా అవుతున్నాయో బీజేపీ పదే పదే చెబుతున్నా కూడా హస్తం నేతలు తలకెక్కించుకోవడం లేదు. మేమింతే, మా దారింతే అనుకుంటున్నారు. చివరకు కొన్ని ప్రాంతీయ పార్టీల కంటే తక్కువ ఓట్ల శాతానికి పరిమితమవుతూ తన పరువు తానే తీసుకుంటోంది. కాంగ్రెస్ అంటేనే కూటమిలోని మిత్రపక్షాలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ తో పొత్తంటే పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకోవడమే అనుకుంటున్నాయి. ఎక్కడైనా బీజేపీ గెలిస్తే అందులో కాంగ్రెస్దే పెద్ద పాత్ర అవుతోంది. ఎక్కడైనా కాషాయ పార్టీ ఓడిపోతే మాత్రం అక్కడ కాంగ్రెస్ నామమాత్ర పాత్రకే పరిమితమవుతోంది. దీంతో కాంగ్రెస్ తెల్లయనికే తప్ప ఉపయోగపడే పార్టీ కాదని ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. సొంత బలం పెంచుకోని కాంగ్రెస్ చివరకు సీట్ల సర్దుబాటు విషయంలో కూడా హస్తం పార్టీ సర్దుబాటుకు ముందుకు రాకుండా మొండికేస్తోంది. ఈ కారణంతో మిత్రులు దూరమై ఓడిపోయిన ఉదాహరణలున్నా పద్ధతి మార్చుకోవడం లేదు. అసలు తన వాస్తవ బలమేంటో కాంగ్రెస్ కు తెలుసా? తెలియకపోతే ఎప్పుడు తెలుసుకుంటుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త తరం ఓటర్లను ఆకట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందని ఆ పార్టీకి ఎన్నికల్లో లభిస్తున్న ఓట్ల శాతాన్ని బట్టి తెలుస్తోంది. ఒక రీసెర్చ్ సంస్థతో కలిసి లైవ్ మిడ్ దినపత్రిక నిర్వహించిన మిలీనియల్ సర్వే ప్రకారం 50% కొత్త తరం ఓటర్లు మోడీని, బీజేపీని ఇష్టపడుతుంటే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టపడుతున్న వారి శాతం 20 కూడా లేదు. కాంగ్రెస్ కు కొత్త ఓటర్లకు మధ్య జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర గురించి, స్వాతంత్రానంతరం దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి ప్రస్తుత తరానికి తెలియదు. ప్రస్తుతం ఓటర్లు సోషల్ మీడియా, వాట్సాప్ల ద్వారా కూడా ప్రభావితమవుతున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ బాగా వెనుకబడి ఉండడం కూడా మైనస్ అవుతోంది. రాహుల్ గాంధీ ఇమేజ్ చాలా పెరిగింది. ఎంత ఇమేజ్ పెరిగినా ఇప్పటికీ మోడీకి రాహుల్కి మధ్య ఆ గ్యాప్ ఇప్పటికీ ఉంది. వివిధ రేటింగ్ ఏజెన్సీలు, వివిధ సంస్థల సర్వేల్లో ఈవెన్ టుడే 44-45% మోడీ కావాలి అంటే మీకు రాహుల్ గాంధీ 22-25% మధ్యలో ఉంది. ఆ రకంగా చూసినా స్టిల్ రాహుల్ గాంధీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మోడీతో పోలిస్తే చాలా ఎక్కువ. అందువల్ల మిత్రపక్షాలకు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనేటువంటి బైనరీ రావడం ఇష్టం లేదు. మిగతా పార్టీలకు కాంగ్రెస్ కు చాలా తేడా ఉంది. ఈ తేడా ఏంటో కొత్త తరం నేతలకు అర్థం కావడం లేదు. వరుస ఓటములతో కుదేరు కావడం, విజయం రాగానే పొంగిపోవడం కాంగ్రెస్ లక్షణం ఎప్పుడూ కాదు. చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో 10-15 ఏళ్లు విపక్షంలో ఉన్నా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చరిత్ర కాంగ్రెస్దే. కాంగ్రెస్ గెలిచినా ఓడినా ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంటుంది. బలమైన సానుభూతి పరులుంటారు. ఈ విషయం అర్థం చేసుకోలేకే సమస్యలొస్తున్నాయి. దేశంలో పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రంలో అయినా ఉన్నట్టుండి అధికారంలోకి వచ్చే సత్తా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకుంది. కానీ హస్తం పార్టీకి తన సొంత బలంపై అసలు నమ్మకమే లేదు. అధికారం అంటే అందరి ద్రాక్ష అని నేతలంతా ఫిక్స్ అయిపోయారు. ఎన్నికలొస్తే ఉండాల్సిన సీరియస్నెస్ పోయి చాలా కాలమైంది. ఇందుకు కష్టపడ్డం, ఎలాగో ఓడిపోయే భాగ్యమే కదా అని ముందే నిర్ధారణకొచ్చేస్తున్నారు. ఈ స్థాయిలో ఆత్మవిశ్వాసం అడుగంటుపోయిన పార్టీ ఎలా గెలుస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.